miss 50% off on IVF procedures. 1st November to 30th November in all 49 branches. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ శోభా గారు. హాయ్ అపర్ణ. సో ఈరోజు మీరు అంటే స్ట్రైట్గా హెయిర్ ఉంటే చాలా మంచి మంచి హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు, ఏది చేసుకున్నా బాగా కనిపిస్తుంది అని అన్నారు కదా. సో ఇంత స్ట్రైట్ హెయిర్కి కొంచెం మీడియం లెంత్ నుండి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు పార్టీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు క్విక్గా 5 minutesలో ఎలాంటి హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు చూపించండి. ఓకే, తప్పకుండా. సో ఈరోజు నేను చెప్పబోయే హెయిర్ స్టైల్ పేరు ఏంటంటే ఫ్లవర్ బాస్కెట్ హెయిర్ స్టైల్ అన్నమాట. సో మనకి ఒక ఫ్లవర్ బాస్కెట్లో ఫ్లవర్స్ అవి ఎలా ఉంటాయో చక్కగా అదే విధంగా మాకు బాస్కెట్లా నేను తయారు చేయాలనుకుంటున్నాను. సో ఇలాంటి హెయిర్ స్టైల్స్ ఏంటంటే ఫంక్షన్లో కానీ పార్టీలో కానీ వేసుకెళ్ళినట్టయితే చాలా చక్కగా ఉంటాయి. ఇటువంటివి మనకి ఘాగ్రాస్ కానీ లెహంగాస్ కానీ వేసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటాయి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో మొత్తానికి జుట్టుని ఫ్లవర్ బొకే చేయబోతున్నారా? చేయబోతున్నాం. ఓకే, అయితే సో రెడీ అండి? ఓకే, రెడీ. సో అపర్ణ చూస్తున్నావా, మనం హెయిర్ని కంప్లీట్గా చిక్కులు లేకుండా ఈ విధంగా కోమ్ చేసుకోవాలి. ఎనీ హెయిర్ స్టైల్ ఈ విధంగా మనం కోమ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ఫ్లవర్ బాస్కెట్ అని చెప్పుకున్నాం కదా, ఇట్ డిపెండ్స్ ఏంటంటే హెయిర్ లెంగ్త్ బట్టి వస్తుంది అన్నమాట. మనకి బాస్కెట్ అనేది ఏ సైజ్ అయినా వస్తుంది. లెంగ్త్ హెయిర్ అయితే మనకి పెద్ద బాస్కెట్ వస్తుంది, షార్ట్ ఉంటే చిన్నది వస్తుంది అన్నమాట. ఓకే, సో మీడియం ఉంది కాబట్టి మీడియం వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే లెఫ్ట్ ఆర్ రైట్ ఒక సైడ్ మాత్రం కొద్దిపాటి హెయిర్ విడిచిపెట్టేద్దాం, ఏదో ఒక సైడ్. ఓకే, ఈ మాత్రం హెయిర్ విడిచిపెట్టేద్దాం. విడిచిపెట్టేసి రిమైనింగ్ హెయిర్ అంతా ఒక పోనీటైల్ వేసేద్దాం. ఓకే ఓకే, మనకి ఏది కంఫర్టబుల్ అటు వదిలేసేసి రిమైనింగ్ హెయిర్ని. ఓకే, ఎంత వదిలి పెట్టాలి? కొంచెం అంటే ఒక పాయ లేదంటే ఎలా చూసుకోవాలి మనం? ఎలా చూసుకోవాలంటే ఇది చిన్నగా సరిపోతుంది, ఎందుకంటే ఇందులోంచి వచ్చే ప్రతి పాయ యాడ్ అవుతుంది అన్నమాట. సో అందుకని కొద్దిగా సరిపోతుంది, ఈ మాత్రం వాల్యూమ్ సరిపోతుంది. అంటే మనం మొత్తం జుట్టుని అల్లుకునేటట్టు అయితే ఒక పాయ ఎలా వదిలేసుకుంటామో అలా ఒక పాయ వదిలేయాలి. ఒక పాయ కన్నా ఇంకా తక్కువే వదలొచ్చు ఇలా. ఓకే, ఓకేనా? సో రిమైనింగ్ ఏం చేస్తామంటే ఈ విధంగా మనం చెప్పుకున్నట్టు పోనీటైల్ వేసేద్దాం. ఓకే, మనకి ఎక్కడ నీట్గా అంటే చిక్కులు లేకుండా ఉండాలి, దట్టు మరి సిల్కీగా ఉంటే ఏ హెయిర్ స్టైల్ అయినా సరే చాలా అందం వస్తుంది అనమాట, సిల్కీగా అనిపిస్తే. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే రబ్బర్ బ్యాండ్ సహాయంతో పోనీ వేస్తాము. సో ఇది టైట్గా వేసుకున్నట్టయితే బాగుంటుంది. నార్మల్ ఈ విధంగా ఉండే రబ్బర్ బ్యాండ్స్ తీసుకోవాలి, ఉలెన్ బ్యాండ్స్ కాకుండా. ఇవి ఎందుకంటే కొంచెం టైట్గా పడతాయి, కదలకుండా ఉంటుంది. కదలకుండా ఉంటుంది. చూస్తున్నావా ఇలా. ఇప్పుడు అర్థమైంది కదా, మనం వన్ సైడ్ మాత్రం ఈ మాత్రం హెయిర్ విడిచిపెట్టేసాము, మిగతా అదంతా రిమైనింగ్ అంతా కంప్లీట్గా పోనీ వేసేసాము ఇలా. ఓకే, ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ఏదైతే మనం ఇక్కడ తీసుకున్నామో చిన్నపాటి హెయిర్, దీనిని నార్మల్ అల్లికి అల్లుతాం అనమాట ఇలా. మనం రెగ్యులర్ ప్యాటర్న్లో మనం అల్లుకుంటాం కదా, 3 పాయలు జడ తీస్తాం కదా, అంటే 3 పాయలు తీసుకుని ఒక జడ వేస్తాం కదా, అదేవిధంగా 3 పాయలు ఈ విధంగా సపరేట్ చేస్తాం. ఓకే, 3 parts. ఓకే, దీనిని అల్లుతున్నాను, నార్మల్గా అల్లుతున్నాను. ఇది నార్మల్గా ఒక 2-3 పాయలు అల్లుతూ, ఇది నార్మలే రెగ్యులర్గా అందరూ వేసుకునేదే, అల్లుతూ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇటువైపు ఉన్నవి లెఫ్ట్, సెంటరు, అటువైపు ఉంది. సో ఇటువైపు ఉన్న పాయలను తీసుకుని సన్నగా తీసుకుంటున్నాను చూడండి ఇలా. తీసుకుని ఇది వేసాను కదా, ఇలా ఇలా వేస్తున్నప్పుడు దీనికి యాడ్ చేస్తున్నాను. అర్థమైందా? ఇలా. ఓకే, దేని వైపు దగ్గరగా ఉంటే దానికి మనం యాడ్ చేసుకుంటాం. అంటే వన్ సైడ్ మనం సపోర్ట్ తీసుకుంటున్నాము, రెండో వైపు సపోర్ట్ తీసుకోవట్లా. ఇది కూడా ఇలా వేస్తున్నప్పుడు పక్క నుంచి చిన్న పాయ తీసుకుని ఈ విధంగా యాడ్ చేస్తున్నా ఇలా. అంటే వన్ సైడ్ మనం సపోర్ట్ తీసుకుంటున్నాము, రెండవ సైడ్ సపోర్ట్ తీసుకోవట్లా ఇలా. సో పోనీ ఎటువైపు ఉందో అటువైపు అల్లికి వచ్చిన ప్రతిసారి పోనీలో నుండి ఒక చిన్న పాయ తీసుకొని దాంతో కలిపేసుకోవాలి అంతే. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు చూసినా తెలుస్తుందా? ఇప్పుడు ఇది లెంగ్త్ బట్టి ఉంటుందన్నమాట. మనం ఎంత లెంగ్త్ అయితే హెయిర్ ఉంటుందో ఈ బాస్కెట్ సైజ్ అనేది అలా పెరుగుతుంది. ఓకే,
లెఫ్ట్ అల్లుకుంటున్నాం కాబట్టి ఇటువైపు నుంచి మాత్రమే తీసుకోవాలి. అయితే ఇది డెఫినెట్గా మనకి అంటే ఒక్కలమే వేసుకోవాలి అనుకుంటే సెల్ఫ్ వస్తుందంటారా? ప్రాక్టీస్ చేయాలి. ఏది ప్రాక్టీస్ చేసినా ప్రతి హెయిర్ స్టైల్ ప్రాక్టీస్లో పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ ప్రస్తుతానికైతే ఎవరైనా ఉండి మన మమ్మీ కానివ్వండి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే బెటర్. స్టార్టింగ్ స్టేజ్లో కాబట్టి ఎవరైనా హెల్ప్ చేస్తే బెటర్. సో అపర్ణ నువ్వు అబ్జర్వ్ చేసావంటే ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోతే మనకి స్ట్రైట్ వచ్చేస్తుంది కదా, ఇలా తిన్నగా వచ్చేస్తుంది. అలా కాకుండా చిన్న టర్నింగ్ ఇవ్వాలన్నమాట. బాస్కెట్ అని చెప్పుకున్నాం కదా, ఫ్లవర్ బాస్కెట్ అని చెప్పాం కాబట్టి చిన్న టర్న్ రావాలి కదా. టర్న్ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు నేను చెప్తా. ఓకే, ఇదే విధంగా అల్లుకుంటూ వెళ్ళిపోతే స్ట్రైట్. అవును. సో టర్న్ రావాలన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఇటువైపు వెళ్ళేది కొంచెం టైట్ చేస్తాం ఇలా. ఓకే, ఇలా కొంచెం టైట్ చేసేసరికి ఆటోమేటిక్గా ఇక్కడ టర్న్ వస్తుంది. ఇప్పుడు చూసినాక దేనికి దగ్గరలో ఉండే పాయలు దానికి తీస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం సెంటర్కి వస్తున్నాం, నియర్లీ సెంటర్కి వస్తున్నాం కాబట్టి ఇక్కడ పాయలు తీస్తున్నాం మనం. ఇక్కడ ఆల్వేస్ టైట్, కొద్దిగా టైట్ చేస్తే ఈ టర్న్ ఇలా వస్తుంది. చూస్తున్నావు టర్న్ వచ్చింది కదా, చూస్తున్నావు. ఇప్పుడు మనకి ఎటువైపు ఉంటే మనం అటువైపు ఈ విధంగా తీసుకుంటాం. అంటే మనకి మొత్తం యూ షేప్ రావాలి. యూ షేప్ రావాలి. ఓకే, ఎగ్జాక్ట్లీ యూ షేప్ రావాలి. యూ షేప్ చెక్ చేసుకుంటూ టర్నింగ్ కూడా సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఇదిగో ఆల్మోస్ట్ చూసా టర్న్ అయింది ఇక్కడ, లేదంటే స్ట్రైట్ అయిపోతుంది. కరెక్ట్. ఈ టర్నింగ్ రావాలంటే కొంచెం టైట్, ఈ ప్లేస్లో చిన్న టైట్ చేస్తే టర్న్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడు టర్నింగ్ ఎంత చక్కగా వచ్చిందో. అవును. ఓకే, ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేద్దాం. డన్. సో అపర్ణ చూస్తున్నావా, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ టర్న్ అయింది, ఇక్కడ స్ట్రైట్ అయింది, మళ్ళీ ఇక్కడ టర్న్ రావాలి. ఎందుకంటే మనకి యూ షేప్ అనుకున్నాం కదా, ఇక్కడ మళ్ళీ టర్న్ రావాలంటే ఏం చెప్పాను ఇందాక, మనం టైట్గా అల్లాలి కదా. సో ఇక్కడ మళ్ళీ టైట్ చేస్తున్నాను ఎందుకంటే పైకి రావడం కోసం. ఓకే, ఎంత టైట్ చేస్తే మనకి అంత టర్న్ వస్తుంది పైకి. సో ఈ విధంగా మనకి కంప్లీట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ముందు మనం మధ్యలో ఏదైతే టర్న్ అవుతుందో ఆ పాయకే మన పోనీటైల్ ఉన్న హెయిర్ ని కలపాలి. అవును. ఫస్ట్ ఏం చేసాము, అటువైపు ఉన్నప్పుడు అటువైపు దగ్గరగా అంటే పోనీటైల్ కి దగ్గరగా అంటే లాస్ట్ పాయతో కలుపుకున్నాము. ఇటువైపు వచ్చేసరికి మిడిల్ లోకి వచ్చేసాము. మళ్ళీ ఇటువైపు ఇప్పుడు మళ్ళీ యూ టర్న్ అయిన తర్వాత పైకి వెళ్ళేటప్పుడు రైట్ పాయలోకి కలుపుతుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపించినా వేసే వాళ్ళకి అర్థమైతే ఈ హెయిర్ స్టైల్ వచ్చేస్తుంది. ఈజీ, అసలు చాలా ఈజీ. ఇటువంటి హెయిర్ స్టైల్కి లాంగ్ లాస్టింగ్గా ఉండడం కోసం ఎటువంటి స్ప్రేలు కూడా మనం యూజ్ చేయక్కర్లేదు. అవును, డైరెక్ట్లీ ఈ హెయిర్ స్టైల్ అలా ఉంటుంది అనమాట. అంటే ఎంతసేపు అయినా ఉంటుంది మనకి. నిజమే, అల్లేస్తున్నాం కాబట్టి చాలా గట్టిగా కూడా ఉంటుంది. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఆల్రెడీ షేప్ మనం సెట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎక్కడ క్రాస్ అయినా స్ట్రైట్ అయిపోతుంది మనకి. స్టార్టింగ్ మనం యూ షేప్ వచ్చింది అనుకున్నాం కదా, అది వచ్చిందో చెక్ చేసుకుంటూ రావాలి. ఓకే, కంప్లీట్ అయిపోయేసరికి జుట్టు లాంగ్ హెయిర్ కదా, కొంచెం మిగిలితే ఎలా? మిగిలింది కంప్లీట్ మనం అందులో పెట్టేసుకుంటాం అన్నమాట. ఆల్మోస్ట్ మనం పెట్టేసుకుంటాం. ఇంకా ఓకే, ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం థిక్నెస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మిగిలిన జుట్టు అంతా కూడా ఇలా అల్లేసుకోవాలి. ఈ విధంగా అల్లేసుకున్నాం. సో లెంగ్త్ మనకి ఎంత లెంగ్త్ అయితే ఉందో హెయిర్ అంత లెంగ్త్ వరకు అల్లేసుకుని ఫైనల్గా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుని లాక్ చేయాలి ఇలా, లేకపోతే ఊడిపోతుంది కదా. ఈ విధంగా మనం లాక్ చేసేద్దాం. ఇప్పుడు ఈ జుట్టుని ఏం చేస్తాము అనేది నాతో పాటు అందరికీ ఉన్న డౌట్. ఇప్పుడు చూస్తున్నాం ఇలా అల్లేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న క్లిప్స్తో మనం టైట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడెక్కడ మనకి లూజ్ అయిపోకుండా పైకి లేవకుండా ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇప్పుడు లెంగ్త్ ఎంత ఉంది కాబట్టి ఇక్కడ పిన్స్తో లాక్ వేసేద్దాం ఇలా. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నాం అపర్ణ, మనకి ఈ విధంగా ఉంది కదా లెంగ్త్. సో పిన్తో ఇక్కడ లాక్ వేసుకుంటాము. ఈ రిమైనింగ్ హెయిర్ ఏం చేస్తామంటే జస్ట్ మనం ఒక ఫ్లవర్లా రోల్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఉంది కదా, ఇది ఒక ఫ్లవర్లా రోల్ చేసేస్తున్నాను ఇలా. చూడు
ఫ్లవర్ బాస్కెట్ అన్నాం కాబట్టి ఒక చిన్న ఫ్లవర్ లాగా మనం రోల్ చేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూడు ఎంత చక్కగా ఉందో. సో ఇక్కడ మనం పిన్తో లాక్ వేద్దాము. లాక్ వేస్తే కానీ ఫ్లవర్ ఉండదు. అంటే హెయిర్తోనే ఫ్లవర్ తయారు చేసాం ఇక్కడ మనం. సో మిగిలిన జుట్టు ఏదైతే ఉందో దాన్ని కూడా టైట్ గా అల్లుకొని రౌండ్ గా చేసుకొని మన ఫ్లవర్ బాస్కెట్ ఏదైతే ఉందో దానికి పక్కన పెట్టేసుకోవాలి. సైడ్ పిన్స్ తో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవాలి ఓకే, ఈ విధంగా. ఓకే. ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఫైనల్గా ఎక్కడైనా లూజ్ టైట్ ఉంటే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇక్కడ. సో పార్టీ అంటున్నాం కాబట్టి ఇలా వదిలేస్తే కూడా చాలా బాగుంది. ఇలా బాగుంది, కానీ డెకరేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంది. సో ఇప్పుడు చూస్తున్నాం అపర్ణ, మనకి ఫ్లవర్ బాస్కెట్తో ఆల్రెడీ మనకి హెయిర్తోనే ఒక ఫ్లవర్ తయారు చేసాం ఇక్కడ. అంతేకాకుండా న్యాచురల్గా ఉండడం కోసం, అంటే స్టైలిష్ లుక్ కోసం అని యాక్సెసరీస్ కూడా పెట్టి చూద్దాం. ఓకే, డెఫినెట్గా. సో ఫ్లవర్ బాస్కెట్ అన్నాం కాబట్టి మనం ఫ్లవర్స్ ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కదా మనకు కావాలి అంటే అది బయట కనిపిస్తుంది అనేసి బెటర్. ఇది స్టీల్ ఉంటుంది, ఇది ఉంటుంది కదా, అవునవును, గోల్డ్ కలర్. అంటే మామూలుగా చిన్న చిన్న పెడితే అది చెప్పచ్చు, కూడా పెట్టుకోవచ్చు. శోభారాణి గారు, హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఇంత చక్కటి హెయిర్ స్టైల్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.